చాలామంది ఏంటంటే నేను ఇంకా పాపినని చెప్తారు. నువ్వు పాపివి కాదు. ఇప్పుడు నేను పాపినని ఎంతసార్లు చెప్తే అన్నిసార్లు దేవుడు బాధపడతాడు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఆల్రెడీ పాపం నుంచి విడిపించనీకే ఆయన పాపిగా చేయబడ్డాడు. ఇక్కడ ఏముంది? దేవుడు తన సొంత కుమారుని ఎందుకు పంపించినాడు? ఎలా పంపించినాడు? పాప శరీరాకారంతో పంపించినాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:3 ఉంటాడు కదా, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి, ఆయన శరీరం అందంటే ఎవరి శరీరం అందు? ఆయన శరీరం అందంటే ఎవరి శరీరం అందు? యేసుక్రీస్తు శరీరం అందు మన పైన ఏలుబడి చేసే పాపము, శాపము, రోగము, బలహీనత అన్నిటిని ఆయన ఆ శరీరం పైన వేసి శిక్ష విధించినాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి, నువ్వు మరలా పాపినని చెప్పడానికి అవకాశము లేదు.